ఇవాళ చట్టసభల దగ్గర నుంచి గల్లీలో పొలం పని చేసుకునే రైతు దాకా అందరూ ఒకే టాపిక్ మాట్లాడుతున్నారు. దేశమంతా ఇంటెలిజెన్షియా, ఇఫ్ నాట్ కామన్ పీపుల్, ఇంటెలిజెన్షియా అంతా మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, అసలు అమరావతి పరిస్థితి ఏంటి, అమరావతికి చట్టబద్ధత వచ్చింది కదా, ఇక అమరావతి పర్మనెంట్ గా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ గా ఉంటుందా, లేదా ప్రతిపక్ష నేత తలుచుకున్నట్టుగా మరేదైనా కొత్త కాన్సెప్ట్ తీసుకొని వస్తాడా, ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న, అసలు అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల్ని ప్రపోజ్ చేసిన జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత అమరావతిని సపోర్ట్ చేస్తే బ్లైండ్ గా జనాలు ఆమోదిస్తారు కదా. ఇప్పుడు జగన్ అమరావతికి వ్యతిరేకం కాదు అని చెప్పుకుంటే లేదా ప్రొజెక్ట్ చేసుకుంటే జగన్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కదా ఆ ప్రాంతంలో కూడా. మూడవ క్వశ్చన్, ఒక కొత్త క్యాపిటల్ రీజియన్ అనే ఒక కాన్సెప్ట్ జగన్ ప్రపోజ్ చేస్తాడని రాష్ట్రంలో ఎవరు ఊహించలేదు. ఊహించని వాళ్లలో వైఎస్ఆర్సీపీ క్యాడర్ కూడా ఉంది. ఇక టీడీపీ క్యాడర్ కానీ నాయకత్వం కానీ ఒక ఖచ్చితమైన షాక్ లో ఉన్నారు. వెరాజ్ వెన్ ఇట్ కమ్స్ టు వైఎస్ఆర్సీపీ క్యాడర్, లీడర్స్ ఇన్ వైఎస్ఆర్సీపీ, వాళ్ళు అతిపెద్ద కన్ఫ్యూజన్ ఎదుర్కొంటున్నారు అని ఇన్సైడర్ టాక్. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్యాపిటల్ రీజియన్ ని ప్రపోజ్ చేస్తున్నప్పుడు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, దాని గురించి ప్రోస్ కాన్స్ డిస్కస్ చేయాలి కదా. ఆయన నచ్చింది చెప్పేయటం ఏంటి, పైగా మ్యావిగన్ అంట. అసలు సగం మంది ఆంధ్రప్రదేశ్ లో ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కంటెంట్ ఏంటి అనేది చూడకుండా మ్యావిగన్ ఈ యొక్క పాయింట్ని పెట్టుకున్నారు. ఇప్పుడు సహజంగా టీడీపీ క్యాడర్ కానీ టీడీపీ నాయకులు కానీ జగన్ అని వచ్చేలా ఉంది కాబట్టి మ్యావిగన్ ని కామెంట్ చేస్తారు. బేసికల్లీ ఏ రాజకీయ పార్టీ అయినా ఒక ప్రొడక్టివ్ రాజకీయ పార్టీ, ఐడియల్స్ ని నమ్ముకున్న రాజకీయ పార్టీ ఎలాంటి ప్రతిఘటన చేయాలి అంటే, అమరావతి మీద మీరు మ్యావిగన్ ప్రపోజ్ చేస్తున్నప్పుడు వాట్ ఈస్ ద రీసెర్చ్ యూ హ్యావ్ డన్, అమరావతి ఎందుకు బెటర్ కాదు, అమరావతి మీద ఆల్రెడీ 60-70 వేల కోట్లు ఇన్వెస్ట్ చేశాం కదా, ఇక మ్యావిగన్ అనే కాన్సెప్ట్ ఎందుకు అంటూ ఇట్లా ప్రొడక్టివ్ కామెంటరీ రావాల్సిన పరిస్థితుల్లో ఒకడు వస్తాడు గన్ను పట్టుకొని కూర్చుంటాడు, ఒకడు వస్తాడు మందు బాటలు పట్టుకొని కూర్చుంటాడు. ఏదో చిన్న చిత్తగా కార్యకర్తలు కాదండి, పెద్ద పెద్ద లీడర్స్, టీడీపీకి సంబంధించిన లీడర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కంటెంట్ ఉన్నోడు కూర్చొని మ్యావిగన్ వద్దు అమరావతి ముద్దు అని చెప్పండి. అది పక్కన పెట్టి గన్ను పట్టుకొని పొలిటికల్ లీడర్స్ పక్కన పెట్టండి, పొలిటికల్ పింప్స్ వచ్చి గన్ను పట్టుకొని కూర్చొని ఆల్కహాల్ బాటిల్ పట్టుకొని కూర్చొని మాట్లాడడం, ఇది ఒక ప్రొడక్టివ్ నేచర్ అండి? ఒక పొలిటికల్ పార్టీ యొక్క ప్రొడక్టివ్ నేచరా? ఈ విషయాలు పక్కన పెడితే అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలనుకుందేంటి, చెప్పిందేంటి, ఇక జరగబోయేదేంటి, అసలు వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటి? ఆంధ్రప్రదేశ్కి 2014లో చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనే ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసి దాన్ని క్యాపిటల్గా అనౌన్స్ చేసి 2014 నుంచి 19 వరకు దాదాపు 10 నుంచి 20 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు టెంపరీ బేసిస్ మీద కట్టి అభాసు పాలై 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వచ్చిన తర్వాత 3 ప్రాంతాల అభివృద్ధి పేరుతో విశాఖపట్నం, కర్నూలు, అమరావతి ప్రాంతాలను సెలెక్ట్ చేశాడు. లెజిస్లేటివ్, జ్యుడిషియల్ అండ్ ఎగ్జిక్యూటివ్ రాజధాని. అంటే చాలా మందికి వీటి మీనింగ్స్ తెలియవు, కానీ హైకోర్టు వచ్చేసి కర్నూలుకి వస్తుందని, విశాఖపట్నంలో సీఎం కూర్చుంటాడని, అసెంబ్లీ సమావేశాలు, చట్టసభల సమావేశాలని అమరావతిలో జరుగుతాయని, ఇలా 3 ప్రాంతాలు డివైడ్ చేశాడు. ఆయన చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే దాన్ని సౌత్ ఆఫ్రికాతో కంపేర్ చేయటము, ఒక రైట్ పొలిటికల్ టీంతో దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోవటము, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోకపోవటము. అన్నిటికన్నా పెద్ద తప్పుడు నిర్ణయం ఏంటంటే అసెంబ్లీలో క్యాపిటల్ అంటూ ఒక తీర్మానం పెట్టడం, సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేస్తూ తను ఏదైతే చేస్తూ, అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా చెక్ పెడదామన్న ఒక తప్పుడు ఆలోచనతో ఒక చట్టాన్ని క్రియేట్ చేసి ఆ చట్టాన్ని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితుల్లో, అంటే హైకోర్టులో ఓడిపోయే పరిస్థితుల్లో, రద్దు చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఆ చట్టాన్ని వెనక్కి తీసుకొని అసలు క్యాపిటల్ అంటూ తనకున్న ఒక క్లారిఫికేషన్ చెప్పకుండానే దిగిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని అహంకారం అనుకోవాలో, నిర్లక్ష్యం అనుకోవాలో, జనాల మీద తనకున్న విపరీతమైన నమ్మకం అనుకోవాలో తెలియదు, కానీ ఈ మూడిట్లో ఏదో ఒక రీజన్తో ఆయన అలా ఏది క్లారిటీ లేకుండా దిగిపోయారు. సరే, చంద్రబాబు నాయుడు గారు వస్తారు, మళ్ళీ అమరావతిని టేక్ ఓవర్ చేస్తారని ప్రతి ఒక్కరికి తెలుసు. జనసేన కూటమి సహాయంతో చంద్రబాబు నాయుడు అమరావతిని టేక్ ఓవర్ చేశారు. ఈరోజు అమరావతి పరిస్థితి ఏంటంటే, అమరావతి అనే కన్స్ట్రక్షన్ కి టైం లైన్ లేదు, అమరావతి కన్స్ట్రక్షన్ కి ఎంత ఖర్చులు పెడుతున్నారు అనే దానికి ట్రాన్స్పరెన్సీ లేదు, అమరావతిలో స్టేక్ హోల్డర్స్ ఎవరో ట్రాన్స్పరెన్సీ లేదు. ఇది ప్రజా రాజధాని అంటారు, కానీ అమరావతిలో ఎవ్వడికి ఇల్లు ఉండదు. ఇది ప్రజా రాజధాని అని చెప్పినా కూడా అమరావతిలో ఏ మిడిల్ క్లాస్ వాడికి, ఫర్గెట్ అబౌట్ మిడిల్ క్లాస్ వాడికి, ఎవ్వడికి మనం అనుకుంటే అమరావతిలో ఇల్లు కొనుక్కోలేదు. ప్రభుత్వం చేతిలో ల్యాండ్ పెట్టుకొని ప్రభుత్వం ఎవ్వడికి ఇవ్వాలనుకుంటే, ప్రభుత్వ పెద్దలు ఎవ్వడికి ఇవ్వాలనుకుంటే వాడికి మాత్రమే ల్యాండ్ వెళ్తుంది. నాకు కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉన్నాయి. అమరావతి అనే ఒక నగర నిర్మాణం, హైకోర్టుకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతున్నారు, అసెంబ్లీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతున్నారు, అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన సెక్రటేరియట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతున్నారు, అక్కడికి ఎంప్లాయీస్ పనిచేయడానికి ఎంప్లాయీస్ క్వార్టర్స్ కడుతున్నారు, హైకోర్టుకు సంబంధించిన న్యాయాధికారులకు వాళ్ళకు క్వార్టర్స్ కడుతున్నారు, వాళ్ళకు రోడ్స్ ఇస్తున్నారు, వాళ్ళకు వాటర్ ఇస్తున్నారు, వాళ్ళకు కరెంట్ ఇస్తున్నారు, వాళ్ళకు మౌలిక సదుపాయాలు ఇస్తున్నారు. అంటే బ్యూరోక్రాట్స్, ఎంటర్ప్రెన్యూర్స్, గవర్నమెంట్ అఫీషియల్స్, పొలిటికల్ లీడర్స్,
వీళ్ళు మాత్రమే ఉండేలా అక్కడ ఒక ఎకోసిస్టమ్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు బేసికలీ నాది కర్నూలు అండి. నాకు కర్నూలులో ఒక ఇల్లు ఉంటుంది. నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలంటే 5 రూపాయలు 20 రూపాయలు ఆటోకి ఇస్తే నేను కలెక్టర్ ఆఫీస్ ఆ జంక్షన్లో దిగి కలెక్టర్ ఆఫీస్లో పని చేసుకుంటాను. లేదా పెద్ద ఆసుపత్రికి వెళ్ళాలంటే పక్కనే ఉండే పెద్ద ఆసుపత్రికి వెళ్ళి పని చేసుకొని మళ్ళీ 4-5 కిలోమీటర్లు ప్రయాణం చేసి నా ఇంటికి వస్తాను. నా ఇల్లు ఎక్కడ ఉంటుంది? కర్నూలులోనే ఉంటుంది. ఇప్పుడు అమరావతి విషయానికి వద్దాం. ఇప్పుడు అమరావతిలో పెద్ద ఆసుపత్రికి వెళ్ళాలంటే విజయవాడ, గుంటూరు, గుడివాడ, తెనాలి, మచిలీపట్నం ఇటువంటి రకరకాల ప్రాంతాల వాళ్ళు ఒక హైటెక్ ప్రభుత్వ ఆసుపత్రి అమరావతిలో కట్టబడుతున్న ఆ ప్రభుత్వ ఆసుపత్రికి ఒక 40 కిలోమీటర్లో 30 కిలోమీటర్లో 50 కిలోమీటర్ల ప్రయాణం చేసి అమరావతికి రావాలి. అమరావతిలో వైద్యం చేయించుకున్నాక మళ్ళీ రాత్రికి బేడా సర్దుకొని అమరావతి నుంచి వెళ్ళిపోవాలి. ఒక పేషెంట్ వెళ్ళిపోవాలి, ఒక జడ్జు వెళ్ళిపోవాలి, ఒక డాక్టర్ వెళ్ళిపోవాలి, ఒక లాయరు వెళ్ళిపోవాలి. రాత్రికి అమరావతిలో ఎవరు ఉంటారు? అది ఒక గోస్ట్ సిటీ లాగా ఊరంతా ఖాళీ అయిపోయి మళ్ళీ పగలందరూ ఆ ఊరికి వస్తారు. ఒక సగటు మానవుడు, సగటు సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ ఊర్లో నివసించడానికి అవకాశం లేనప్పుడు అది ఊరు ఎలా అవుతుంది? ఈ ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రభుత్వం కానీ, ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు సమాధానం చెప్పాలి. వీళ్ళు సమాధానం చెప్పకపోతే చెప్పించేలా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హుకుం జారీ చేయాలి. బీజేపీ ఈ విషయంలో తన స్టాండ్ క్లియర్గా చెప్పాలి. అమరావతిలో కామన్ పీపుల్ ఉండే అవకాశం ఉందా? ఉంటే ఏ శాతంలో వాళ్ళకి అందుబాటులో ఉంటాయి ఇల్లులు? ఇప్పుడు సురేష్ బాబు గారు రామానాయుడు స్టూడియోస్ కడతారు, అల్లు అరవింద్ గారు అల్లు స్టూడియోస్ కడతారు, వాళ్ళకి సంబంధించిన పని వాళ్ళు వస్తారు, కిమ్స్ హాస్పిటల్ పెడుతుంది, కామినేని వాళ్ళు హాస్పిటల్ పెడతారు, ఇంకోడెవడో పెద్ద ఒక రెస్టారెంట్ పెడతాడు, దాంట్లో పనిచేసేవాడు ఆ యజమాని వస్తారు. తినేవాడెవడు? ఆ ఊర్లో ఉండడానికి మనుషులు వెళ్ళినప్పుడు తినేవాడెవడు? పనిచేసేవాడెవడు? అది ఊరు ఎలా అవుతుంది? రాత్రి అయ్యేసరికి ఊరంతా ఖాళీ అయిపోతే దాన్ని గోస్ట్ సిటీ అంటారు కదా. సో అమరావతి విజన్ ఈ విషయంలో ప్రభుత్వం ఎక్స్ప్లెయిన్ చేస్తుందా? ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ సిటీ అమరావతి, వెరీ గుడ్, అనౌన్స్ చేశారు. క్యాపిటల్ ఉండాలి, వెల్ స్ట్రక్చర్డ్ క్యాపిటల్ సిటీ. అందులో చంద్రబాబు నాయుడు గారు నగరాలను ప్లాన్ చేశారు. స్పోర్ట్స్ సిటీ, జస్టిస్ సిటీ, ఇంకా హెల్త్ సిటీ అంటూ రకరకాల సిటీస్. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే హెల్త్ సిటీలో గవర్నమెంటే ఒక సూపర్ స్పెషాలిటీ మల్టీ నేషనల్ హాస్పిటల్ని కడుతుందా? ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరికీ ఆ పర్టికులర్ హాస్పిటల్లో వైద్యం ఉచితంగా లేదా మినిమల్ ఛార్జెస్తో నడిపే ఒక ఫ్లెక్సిబిలిటీ ఏమన్నా పెడుతుందా? లేదా ప్రైవేట్ హాస్పిటల్ యజమానులందరూ వచ్చి ఆ హెల్త్ సిటీలో గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్కి గిఫ్ట్గా ఇస్తున్నారా? ఇప్పుడు ఈ హెల్త్ సిటీ వల్ల కామన్ పీపుల్కి ఫ్రీగా సర్వీసెస్ ముడుతున్నాయా? అంటే ఆ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా అక్కడికి రావచ్చా? లేదా కేవలం అమరావతిలో ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ హెల్త్ చూపించుకోవాలా? స్పోర్ట్స్ సిటీ, రాష్ట్రంలో ఉండే స్పోర్ట్స్ ప్లేయర్స్ అందరికీ అక్కడ ఫ్రీగా ఒక స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేస్తున్నారా? లేదా పెయిడ్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేస్తున్నారా? జస్టిస్ సిటీ, రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఫ్రీగా జ్యుడిషియల్ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇప్పించే ఎకోసిస్టమ్ ఏదైనా క్రియేట్ చేస్తున్నారా? లేదా జడ్జిలకు ఇల్లులు కట్టి, వాకిళ్లు పెట్టి, గొప్ప హైకోర్టు కట్టి, ఒక 2-3 వేల కోట్ల హైకోర్టు, ఒక 2-3 వేల కోట్ల వాళ్ళ క్వార్టర్స్ కట్టి వాళ్ళందరినీ హ్యాపీగా ఉంచుతున్నారా? ఇక పొలిటికల్ సిటీ, ఇలా ఏ సిటీకి ఆ సిటీలో కామన్ మ్యాన్ యాక్సెసిబిలిటీ ఏంటి? ఈ నవనగరాల్లో కామన్ మ్యాన్ యాక్సెసిబిలిటీ ఏంటి? ఇప్పుడు రీసెంట్గా అశ్విని దత్ గారు ఒక సినిమా తీశారు కల్కి అని. దాంట్లో మొత్తం ఆ భూమి మీద ఉండే రిసోర్సెస్ అన్నిటినీ ఒక చోటకు చేర్చి దాన్ని కాంప్లెక్స్ అంటారు. అక్కడ అన్నీ ఉంటాయి, కానీ దాంట్లోకి వెళ్ళాలి అంటే దానికి కొంత డబ్బు చెల్లించుకొని కొన్ని యూనిట్స్ అంటే మన అర్హత సాధించుకొని వెళ్ళాలి. అలా అమరావతిలో కామన్ మ్యాన్కి ఫ్రీ యాక్సెస్ ఉందా? లేదా మేము అర్హత సాధించుకున్న వాళ్ళు మాత్రమే అమరావతిలో ఆ నవనగరాల్లో ఎంటర్టైన్ అయ్యే అవకాశం ఉందా? దీని గురించి ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు ప్రజల సొమ్ముతో అమరావతిని ఎలా కడుతున్నారు? ప్రతిపక్షం అడగాల్సిన మాటలు ఇవి. ఇలా మీరు 9 నగరాలను నిర్మించాలని ప్లాన్ చేశారు. 9 నగరాలలో ఏమేమి ఉంటాయి? ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేయబోతున్నారు? ఏ అడ్మినిస్ట్రేటివ్ ఎకోసిస్టమ్ ఉంటుంది? ఎన్ని సంవత్సరాల్లో అయిపోతుంది? ఇంత డబ్బు, ఇన్ని సంవత్సరాలు ఈ బిల్డింగులు కట్టబోతున్నాం, అంతే. ఈ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం మాకు ఇవ్వకపోతే ప్రజలు అమరావతిని ఎందుకు నమ్మాలి? టీడీపీ చెప్పే మాటలు ఎందుకు నమ్మాలి? దీపాలు పట్టుకొని ఎందుకు కూర్చోవాలి? ఇది మా రాజధాని అని ఎందుకు చెప్పుకోవాలి? ఎవడో పొలిటీషియను అధికారంలో ఉన్నవాడు విచ్చలవిడిగా కరప్షన్ చేసి డబ్బు సంపాదించుకొని అమరావతిలో ల్యాండ్ కొనుక్కొని హాస్పిటల్ పెట్టి ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ పెట్టి దాంట్లో మా లాంటి వాళ్ళ దగ్గర డబ్బులు పిండి మీరు స్పోర్ట్స్లో పెద్ద స్థాయికి రావాలంటే మా దగ్గరికి రండి, అమరావతి స్పోర్ట్స్ సిటీకి రండి, లేదా నీకు క్యాన్సర్ వచ్చింది నువ్వు పోకుండా బతకాలంటే మా దగ్గరికి రండి, మేము ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తాము అని మా డబ్బులు డ్రైన్ చేసి మాకు అందుబాటులో ఉండాల్సిన సేవలకు కూడా రుసుము చెల్లించే పరిస్థితి క్రియేట్ చేసే పరిస్థితి అయితే అమరావతిని మేము ఎందుకు నమ్మాలి?
ఒక ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ చర్చను జనం ముందు పెట్టాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు మ్యావిగన్ అని ఒక కొత్త కాన్సెప్ట్ ని ప్రపోజ్ చేశారని ఒక చర్చ జరుగుతా ఉంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో చెప్పడం ఏంటంటే అమరావతి అనే ఒక కాన్సెప్ట్, ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రతి ప్రశ్నకు సమాధానం ప్రభుత్వం చెప్పగలిగితే ఫైన్, చెప్పలేకపోతే జీరో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోట ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రౌండ్ రూట్ లెవెల్ నుంచి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కన్స్ట్రక్ట్ చేసే పరిస్థితి కన్నా ఆల్రెడీ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి ప్రజల సమూహం ఉన్న గుంటూరు, విజయవాడ, తెనాలి, గుడివాడ, మచిలీపట్నం ఈ బెల్ట్ మొత్తం డెవలప్ చేస్తే, దానికి హెడ్ క్వార్టర్ గా అమరావతిని పెట్టి ఈ ఏరియాని మొత్తం లింక్ చేస్తే డైరెక్ట్ గా సీ ఎకో సిస్టమ్ కి అమరావతికి లింకప్ చేసే ఒక యోచన గాని ప్రభుత్వానికి ఉంటే పోర్ట్ బేస్డ్ ఎకానమీగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతూ దాని అడ్మినిస్ట్రేషన్ ఫంక్షన్స్ అనేవి అమరావతి ద్వారా మానిటర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ని కొట్టే పరిస్థితి ఈ దేశంలో ఏ రాష్ట్రానికైనా ఉంటుందా? ఒక చెన్నై, ఒక విశాఖపట్నం, ఒక ముంబై, ఒక బెంగళూరు కన్నా గొప్పగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది కదా. వెరీ సింపుల్, అమరావతిని హెడ్ క్వార్టర్ గా పెట్టుకొని నిర్ణీతమైన టైంలో నిర్ణీతమైన కన్స్ట్రక్షన్ యాక్టివిటీతో నిర్దిష్టమైన ఇన్వెస్ట్మెంట్ ప్రొసీజర్తో అమరావతి మోడల్ని పర్టికులర్ టైం పీరియడ్లో అవగొట్టేసి, అంటే 2029 కల్లా ఒక హైకోర్టు, ఒక ఎమ్మెల్యే క్వార్టర్స్, ఒక ఎంపీ క్వార్టర్స్, ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియట్, ఇంతకన్నా ఏం కావాలి? వాటికి ఒక చిన్న కనెక్టివిటీ అంతా కలిపి ఒక 5-10 వేల ఎకరాల్లో కన్స్ట్రక్ట్ చేసి దాన్ని గుంటూరుకు, విజయవాడకు, గుడివాడకు, మచిలీపట్నానికి కనెక్ట్ చేసి, మచిలీపట్నం ఇస్ ఏ పోర్ట్ బేస్డ్ ఎకానమీ, అక్కడ ఒక బ్యూటిఫుల్ పోర్ట్ను డెవలప్ చేసి చెన్నైకి వెళ్లాల్సిన బిజినెస్ ఇటు విశాఖపట్నం పైన బెంగాల్ నుంచి కింద వరకు ఉన్న బిజినెస్ ని మొత్తము మనం సౌత్ ఈస్ట్ ఏషియాకు ఒక ఓపెనింగ్ హబ్ లా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ ని ఒక గ్రేట్ ఎకానమిక్ హబ్ గా ఏర్పరచుకోవడానికి నరేంద్ర మోడీ గారి సపోర్ట్ తీసుకుంటే ఆయన కాదంటారా? సో అమరావతి టు మచిలీపట్నం ఈ బెల్ట్ అంతా కలుపుకుంటే ఒక పెద్ద ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది కదా. ఒక యూట్యూబ్ లో రివ్యూలు చెప్పుకునే నాలాంటి వాడికి ఉన్న ఆలోచన ఎందుకు ప్రభుత్వానికి లేదు? జగన్మోహన్ రెడ్డి గారు మ్యావిగన్ అని ఒక ప్రపోజల్ ని జనం ముందరికి తీసుకొచ్చినప్పుడు ఆయనకు సంబంధించిన టీము, ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ, ఎక్స్ నేతలు కానీ ఎవరైనా సరే వాళ్ళు ప్రజల మధ్యకు వచ్చి మ్యావిగన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎకనామికల్ ఐడెంటిఫికేషన్ ఏంటి, కల్చరల్ ఐడెంటిటీ ఏంటి, వాటి యొక్క జియోగ్రఫికల్ ఐడెంటిటీ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే ప్రజల్లో కన్ఫ్యూజన్ రాక మరి ఏమొస్తుంది? ఇప్పుడు ఇంటెలెక్చువల్స్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ ఆర్ టీడీపీ వీళ్ళు కూర్చోవాలి, చర్చా వేదికల్లో కూర్చోవాలి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి, గుడివాడ, అమరావతి వీటన్నిటిని కనెక్ట్ చేసుకునే విధంగా ఒక పెద్ద సర్కిల్ డెవలప్ చేసి ఈ డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తున్న లక్షల కోట్లను ప్రతి ఏరియా డెవలప్మెంట్ కోసం వాడితే అదొక అతిపెద్ద ఎకో సిస్టమ్ గా డెవలప్ అవుతుంది కదా. ఎంతసేపు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళని ట్రోల్ చేసుకుంటూ, వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని ట్రోల్ చేసుకుంటూ, మేమొస్తే అది చేస్తాం, మేమొస్తే ఇది చేస్తాం అనుకుంటూ, అసలు ప్రజలే లేని ప్రాంతంలో రాజధాని ఎందుకు కడుతున్నారో టీడీపీ వాళ్ళకి తెలియదు. ప్రజలున్న చోట రాజధాని ఎందుకు రావాలో ఎక్స్ప్లెయిన్ చేయడం వైసీపీ వాళ్ళకి రాదు. ఇక ప్రజల్లో చర్చ, డిస్కషన్, డిప్రెషన్ తప్ప ఏముంటుంది? నేను జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన టీంకి కానీ సజెస్ట్ చేస్తుంది ఏంటంటే చర్చకు తెర తీయండి. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని క్లియర్ గా మీ యొక్క పార్టీ శ్రేణులతో గ్రాస్ రూట్ లెవెల్ వరకు తీసుకెళ్ళండి. వై మచిలీపట్నం ఈజ్ ఇంపార్టెంట్, వై విజయవాడ ఈజ్ ఇంపార్టెంట్, వై గుంటూరు ఈజ్ ఇంపార్టెంట్, వై అమరావతి ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి టీము, లోకేష్ గారి టీము, పవన్ కళ్యాణ్ గారి టీం కరెక్షన్ చేస్తుందని అనుకోండి, ప్రజల ముందు పెట్టండి. లెట్ ద పీపుల్ టేక్ దేర్ డెసిషన్. అక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ని ఆపాల్సిన పని లేదు, కానీ వాటిని నిర్ణీతమైన టైం లైన్లో రిస్ట్రిక్ట్ చేయండి. మీరు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వైఎస్ఆర్సీపీ అమరావతిని రిజెక్ట్ చేసిందన్న మాటే వినపడుతుంది, కానీ మీరు ఎందుకు రిజెక్ట్ చేశారు అన్నది ప్రజల ముందు కూర్చొని వివరించండి. ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వివరిస్తా ఉన్నారే, పార్టీలో సీనియర్ ఇంటెలిజెన్షియా అంతా ఏం చేస్తున్నారు? మీకు బాధ్యత లేదా? రాజ్యసభలో, లోక్సభలో అమరావతిని రిజెక్ట్ చేయడానికి గల కారణాలను ప్రజలకు విశ్లేషిస్తూ, వివరిస్తూ, ఒక రైట్ ఆల్టర్నేటివ్ను సజెస్ట్ చేస్తూ, ఆ ఆల్టర్నేటివ్ యొక్క ఎకనామిక్ ఇంపార్టెన్స్ని తెలియజేస్తూ, ఇక రాబోయే కాలంలో దాన్ని మార్చకుండా ఆ పర్టికులర్ జోన్ అన్నిటికీ ఇదిగో ఇది నా ప్లాను, ఇదిగో ఈ ప్లాను, ఇంత డబ్బుల్లో ఇన్ని సంవత్సరాల్లో మేము కంప్లీట్ చేస్తాము, ఇది మా ఎలక్షన్ హామీ అని మీరు చెప్పే విధంగా ఉండాలి. ఫస్ట్ స్టెప్ 1 మీరు ప్రభుత్వానికి సజెస్ట్ చేయండి. పబ్లిక్ గా, మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారి టీము మీరు అధికార పక్షానికి సజెస్ట్ చేయండి. అధికార పక్షానికి ఒక కంప్లీట్ బ్లూ ప్రింట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ ఇవ్వండి. ఒకవేళ వాళ్ళు దాన్ని మోసం చేస్తున్నారు అన్న విషయాన్ని కానీ మీకు అర్థమైతే ప్రజలకు వివరించండి. వివరించిన తర్వాత మీ ప్లాన్ని ప్రజల ముందర పెట్టండి. ఆ ప్లాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పండి. అంతేగాని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి జనంలోకి వదిలి మీరు ట్రోల్కి గురయ్యి, మీరు కార్యకర్తలని ట్రోల్కి గురయ్యేలా చేసి, టీడీపీ వాళ్ళకి అర్థం కాక, ఎవరికీ అర్థం కాక, మనకు ఎంత గొప్ప విజన్ ఉన్నా దాన్ని ట్రాన్స్లేట్ చేయలేకపోతే అది మీరు ప్రతిపక్ష పార్టీకి ఆంధ్రప్రదేశ్ చేసిన ద్రోహం అవుతుంది. అధికార పార్టీ ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేస్తుంది అని అనుకోండి,
మీరు ప్రతిపక్ష పార్టీగా ఆ ద్రోహాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ద్రోహం గురించి ప్రజలకు తెలియజేయడం మీ బాధ్యత. ఒక కమ్యూనికేషన్ రాక, కమ్యూనికేషన్ గ్యాప్తో మీరు ఏం చెప్పాలో అర్థం కాక ఏది పడితే అది చెప్పేసి వెళ్ళిపోతే మీరు చెప్పింది జనం అర్థం చేసుకుంటారంటే అర్థం చేసుకోరు. అంత తెలివితేటలు జనాలకు ఉండవు. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకైనా సరే, అపోజిషన్ పార్టీస్కైనా సరే, మీకెవరికైనా అమరావతిలో జరుగుతున్న ద్రోహము, కుంభకోణము, తప్పులు ఏవైనా ఉండాలంటే ప్రజాపక్షాన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆల్టర్నేటివ్ సజెస్ట్ చేయండి. ప్రజా కోర్టుల్లో, ప్రజా ఫోరమ్స్లో డిస్కషన్స్ పెట్టండి. కంటిన్యూస్ డిస్కషన్స్ జరగాలి. అమరావతిలో తప్పు జరిగితే డిస్కషన్ జరగాలి. ఎందుకంటే ప్రజల సొమ్ము లక్షల కోట్లు గాలికి పోకూడదు, కాలువల్లో పడి పోకూడదు. మచిలీపట్నం ఎందుకు డెవలప్ అవ్వాలో చెప్పండి. గుంటూరు ఎందుకు డెవలప్ అవ్వాలో చెప్పండి. విజయవాడ ఎందుకు డెవలప్ అవ్వాలో చెప్పండి. అక్కడున్న సామాజిక వర్గాలు ఎలా బాగుపడతాయో చెప్పండి. అమరావతికి మీరు ఎందుకు వ్యతిరేకమో చెప్పండి. అది ఎంతవరకు న్యాయమో చెప్పండి. అప్పుడు ప్రజలకు అర్థమవుతుంది మీ గోడు, మీ బాధ. ప్రజలుగా మేము కూడా అర్థం చేసుకుంటాం. అదర్వైజ్ యూసీ మీరు అలాగే కూర్చొని ఉంటారు, మేము ఇలాగే కూర్చొని ఉంటాం. ఏది మారదు.